ఇంకా ఇంటికి రాలేదేంటి? నన్ను బాగా సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేసే తరుణ్ సైలెంట్ అయిపోయాడెందుకు? ఈ మధ్య డల్గా కూడా కనిపిస్తున్నాడు. గుణ కూడా ఈ మధ్య సర్జరీలు, స్ట్రెయిన్, అలసిపోయాను, సొలిసిపోయాను అంటున్నాడు. రేపో మాపో అయిపోతుంది అనుకున్న ఎంగేజ్మెంట్ వారాలకి వారాలు పోస్ట్పోన్ అవుతూ ఉంది. అసలు గుణతో నా పెళ్ళవుతుందా? ఈ బ్రతుకు అడవి కాచిన వెన్నెలైపోతుందా? ఏడు రంగుల వాన రెండు కళ్ళల్లోన కారణం ఎవరంటే అక్షరాల నువ్వే. ఇన్ని నాళ్ళుగా ఉన్నా ఇప్పుడే పుడుతున్నా కారణం ఎవరంటే ఖచ్చితంగా నువ్వే. మబ్బుని మెరుపుని కలిపిన వానల్లే పెదవికి నవ్వుకి పరిచయం నీ వల్లే. చిగురుపై చినుకులే ఎగిరితే ఎంతందం, మనసుకో జ్ఞాపకం దొరికితే ఆనందం. గుణ గారికి గుణకి సారీ అంటూ ఇది ఎవరు రాశారు? హలో, గుణ ఫోన్ నీ దగ్గరుందేంటి? గుణ లేడా? అన్నయ్య ఇంపార్టెంట్ ఆపరేషన్లో ఉన్నాడు. ఓ, సర్జరీలోనా? సరే, వచ్చాక ఫోన్ చేశానని చెప్పు. అమ్మయ్యా, నమ్మేసింది, ఇంక చేయదు. హలో, ఓపెన్ ద డోర్. ఎవరైనా ఉన్నారా? శివ, చిత్ర, డోర్ తీయండి. హలో, ఎవరైనా ఉన్నారా బయట? తలుపులు తెరవండి. హలో, శివ, చిత్ర, డోర్ ఓపెన్ చేయండి. అలా మైన బొమ్మలా కూర్చోకపోతే వచ్చి కాస్త హెల్ప్ చేయొచ్చు కదా. జాలి దయ్యా కలదాన్ని చెప్పుకుంటే సరిపోతాయా? ఏదైనా చేతల్లో చూపించాలి. హలో, ఎవరన్నా బయట ఉన్నారా? కొంచెం డోర్ ఓపెన్ చేయండి.
హలో. తలుపులు కందిపోతాయేమో అన్నట్టు అలా కొడతావే, కాస్త గట్టిగా అరువు. హెల్ప్, ఎవరన్నా బయట ఉన్నారా? కొంచెం డోర్ ఓపెన్ చేయండి. పెద్దగా అరువు. అలా పిల్లిలా మ్యావ్ మ్యావ్ అంటే ఎవరికి వినపడతాయి? నీ మాటలు సరిగ్గా నాకే వినపడడం లేదు. గట్టిగా అరువు. అయితే నువ్వే అరు. పెద్ద పులిలాగా గాండ్రించు. ఎవరొద్దన్నారు? రాకపోతే జాలేదా దయలేదా అని చెప్పి మళ్ళీ వెక్కిరింపులు ఎందుకు? వెక్కిరింపులు. హలో, ఎవరైనా ఉన్నారా బయట? మేము లోపలున్నాం. తలుపులు తీయండి. పులి గాండ్రించినా ఎవరు పలకడం లేదుగా. ఎవరికైనా వినపడ్డా పులి అనే భయంతో పరుగులు తీస్తారేమో. సమయమా ఇది? సమయమేనా? టెన్షన్ భయం లేవా నీకు? జననిని పిల్లి అన్నప్పుడు నాకు ఇలాగే అనిపించింది. అందుకే మాట జారే ముందు ఒకసారి ఆలోచించాలి అనేది. సర్లే, ఇప్పుడు మనం ఎలా బయటపడగలమో నీకేమైనా ఐడియా ఉంటే చెప్పు. అరవడం, తలుపులు బాదడం తప్ప మరో మార్గం నాకు తోచడం లేదు. హలో, తలుపులు తీయండి. తలుపులు తీయండి. హలో 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 హలో, ఏం చేస్తున్నారు? డాక్టర్ గారు లోపలున్నట్టున్నారు. తలుపులు తీయమని అరుస్తున్నారు. అయితే తమరు తలుపులు తీయడానికి వెళ్తున్నారా? అవునండి. నేను ఇక్కడ లేనా? అరుపులు నాకు వినిపించట్లేదా? నాకేమైనా చెవులు పోయాయి అనుకుంటున్నావా ఏంటి? నాకేమైనా చెవుడు అనుకుంటున్నావా ఏంటి? వెళ్ళు, వెళ్ళి పని చూసుకోపో. సరే సార్. మీలో కాంప్రమైజ్, రియలైజేషన్ వస్తేనే తలుపులు తెరుచుకుంటాయి మై డియర్ అమ్మా నాన్నలు. అసలు మమ్మల్ని ఇలా గదిలో బంధించాల్సిన అవసరం ఎవరికొచ్చింది? ఏం చెయ్యాలో అర్థమై చావడం లేదే. ఎలా బయటపడాలి? ఆ రోజు శివతో నువ్వెందుకు అలా మాట్లాడావు? ఏ రోజు? ఆ రోజే. ఆ రోజు అంటే? మన మధ్య గొడవకి కారణమైన రోజు. ఆ రోజు శివతో అసలు నేను మాట్లాడలేదు. నువ్వు కాకపోతే మరి శివతో మాట్లాడింది ఎవరు? నీ డూపా? తమరు ఎంత వెటకారంగా డూప్ అని అన్నా సరే అదే నిజం. మాట్లాడింది డూప్లికేట్ కావచ్చు. ఎవరా డూప్లికేట్? డూప్లికేట్లు, ఫ్రాడ్లు నాకెలా తెలుస్తాయి? అదంతా నీకే తెలియాలి.